రాజశేఖర రెడ్డి గారు 2005 నుంచి చేయించారు. ఎంటైర్ ఆర్టీసీ హిస్టరీలో, ఏపీఎస్ ఆర్టీసీ హిస్టరీలో సింపుల్గా ఒక ఫోన్ బిల్ కానీ, ఒక ఛాయ్ కానీ, ఒక బిర్యానీ కానీ అక్కడ చేసింది. ఎవ్రీథింగ్ ఐ పేడ్. లోన్ యాజ్ ఏ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ 30 లక్షల లోన్ అయినది, 30 lakhs. తో ఏ ఒక్క రూపాయి అది దివాలా తీసుంది, దాన్ని మిస్యూజ్ చేయొద్దని ఐ రన్ ఏ. తో మీరు ఏదైనా ప్రశ్నలు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. ఎవరు డిబేట్కి వచ్చినా, ఈవెన్ గుంటూరు కానీ, విజయవాడ కానీ, అంబటి రాంబాబు గారు వస్తారా, మిథున్ రెడ్డి గారు వస్తారా, ఇప్పుడు ఢిల్లీ పోతున్న వాళ్ళని కలుస్తాను, ఫోన్ చేస్తాను, ఎనీ డిబేట్ రెడీ. అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎలా తప్పించుకోగలుగుతారు, నాట్ స్కిప్. ఖచ్చితంగా కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళు అడగడం ఖాయము. వీళ్ళు పోవలసి ఉంటుంది, పోకపోతే పర్మిషన్ ఇస్తుంది. ఈయనకైతే ఈజీ. అదానీ గారికి కూడా పర్మిషన్ మోడీ గారు ఇస్తారు, లేకపోతే చిక్కుల్లో పడతారు, అప్రతిష్ట వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ జరిగినాయి. ఇది నిరూపణ అవుతుంది. శిక్ష అనేది కేసు ఏమవుతుందా, ఎన్నేళ్ళు పడుతుందా, వీ కన్సే. ఇంకొకటి ముఖ్యంగా ఎంటైర్ హిస్టరీలో మీరు పోండి, నెట్లో పోండి, ఎక్కడన్నా సిబిఐని అడ్డుకున్న చరిత్ర ఉందా? నానా ముప్పుతిప్పలు పెట్టిండు కదా. ఒక 1000 మంది దానికి రౌండప్ ఉన్నారు కదా, మిథున్ రెడ్డి తండ్రి హాస్పిటల్ ఉంటే చివరకు వాళ్ళు ఏదైతుందో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వెళ్ళే పరిస్థితి. నిజంగా నేను తమ్ముడు తప్పు చేయకపోతే ఎందుకే భయం? ఎందుకు భయం? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. తో కనుక అవాకులు చెవాకులు లేకుండా నో ఐడియా అట్ ఆల్. అగ్రదేశం అమెరికా, రష్యా పని అయిపోయింది. సో అక్కడ FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, జనరల్గా ఏంటంటే ఏదైనా స్కాండల్స్ వస్తే మీకు అన్నీ పంపుతానని చెప్పాను. దీని తర్వాత గవర్నర్సు, పోలీస్ చీఫ్సు, అడ్వకేట్ జనరల్సు, కాంగ్రెస్ మెను, సెనేటరు, అంటే లోక్సభ రాజ్యసభ అంటారు. కాంగ్రెస్ మెన్ అంటే డైరెక్ట్ ఎలక్టర్, సెనేటర్ అంటే రాజ్యసభ ఇక్కడ ఉంటుంది కదా. తో జైలు జీవితము. వాషింగ్టన్ పోస్ట్, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది మెయిన్ బ్రాంచ్. న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఆ పత్రికలో ఒక ఐటము ఒక గవర్నర్ గురించి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రింట్ వచ్చిందంటే, హోదాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇమ్మీడియట్ రిజైన్ ఫ్రమ్ పోస్ట్. అది సెనేటర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, కాంగ్రెస్ మెన్ కావచ్చు, పోలీస్ చీఫ్స్ కావచ్చు. మనం అడ్వకేట్ జనరల్ ఏమంటారంటే అటార్నీ ఎందుకు సమ్మంటారు అక్కడ. తో వాళ్ళందరూ మటాష్. తో చాలా పగడ్బందీ రూల్స్ అక్కడ. తో దాంట్లో వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అదానీ ఎక్కడ ఏదైతుందో షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేశాడు వాళ్ళ కంపెనీలో. నేను అంత రఫ్గా ఉన్నాను అనుకోండి. నెక్స్ట్ నేను ఢిల్లీలో చేసేది క్లారిటీగా మోడీ గారికి ఇస్తూ, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ అండ్ సెక్రటరీస్ 30th నాడు ఇచ్చి ఓపెన్ లెటర్, అండ్ నేషనల్ మీడియా, ఇండియా టుడే కావచ్చు, ద వీక్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అక్కడ పేపర్ కావచ్చు, అందరి ఆఫీసులో పోయి ఇస్తారు. మన తెలుగు అండ్ ఏపీ అండ్ తెలంగాణ మీడియాకి అడ్రస్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 83లో కూడా నేను అలాగే చేశాను. కవర్ పేజీలు వచ్చారనుకోండి, నేను రిజైన్ చేసిన తర్వాత ఐ నో హౌ టు ఇష్యూ అండ్ న్యూస్ వాల్యూ. తో దీంట్లో దొరికిపోయాడు అదాని. అక్కడ షేర్లు ఏదైతుందో కొన్న వాళ్ళ ఆ అమౌంట్ను ఇక్కడ ఒక 4 ముఖ్యమంత్రులకు పంపాడు. అన్న ప్లీజ్ అన్న ఫ్లో అన్న, మాధవ్ గారు అక్కడ ఉండి మీరు ప్లీజ్ అట్లా వచ్చి ఇట్లా పెట్టేది ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నా ఫ్లో పోతుంది. బాబు జల్దీ పెట్టేసేయండి, జల్దీ పెట్టేసి ఫ్లో పోతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. ఇక నువ్వు దాంట్లోకి వెళ్ళి ఫీడ్ తీసుకోవాలి, నీ దయ వరకు కష్టం అన్నా. ఎక్కడ పోయినా లాస్ట్ ఎక్కడైనా ప్లీజ్ ఏమన్నా ఎవరని చెప్పండి. లాస్ట్ 4 రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది. ఎక్కువ అమౌంట్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో 1700 చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు 3-4 రోజుల నుంచి వచ్చింది. ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదనుకోండి, జస్ట్ రఫ్గా తెలుసుకునేది అవుతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా తెల్లవారు వరకు బస్సులో వచ్చాను. ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను, కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను. 2 మీడియా మిత్రులు, ఒక లోకసభ సభ్యుడు, ఏ పార్టీ అని చెప్పండి,
నిన్న మిథున్ రెడ్డి గారు సారథి విజయసారథి రెడ్డి గారు రాజ్యసభ అండ్ లోక్సభ ఆఫ్ రాజంపేట్ మాకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా మేము ఎంతో అగ్రిమెంట్ చేసుకున్నాము, మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట. అయ్యా విజయసారథి మిథున్ నన్ను అంకుల్ అంటాడు, వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు 73-74 నుంచి 1974 నుంచి ఆయన యూనివర్సిటీ స్థాయి నాయకుడు ఉండే. నేను కూడా కాలేజీ లెవెల్లో ఉంటే 2 ఉద్యమాల్లో 69 నుంచి 71 వరంగల్ నిజామాబాద్, రెండవ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం జై ఆంధ్ర. ఇక్కడ కాకానంది వెంకటరత్న గారు, చల్ల సుబ్బారెడ్డి గారు, సాగి సూర్యనారాయణరాజు గారు, బసిరెడ్డి గారు, ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా 10 మంది మంత్రులు రాజీనామా ఇచ్చారు. రాష్ట్రపతి పరిపాలన వచ్చింది 72 నవంబర్ టు 73 డిసెంబర్. తెలంగాణ ప్రాంతానికి 56 తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చాడు. ఉప ముఖ్యమంత్రి కూడా లేకుండే. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి గారు, జేవి నరసింహారావుకి ఇచ్చారు. నీలం సంజీవరెడ్డి గారు ఏం చెప్పారు? 6,000 అని చెప్పాడు. మాకు ములికి నిబంధనలు, మాకు అక్కడ ఉద్యోగాలు లేనప్పుడు మేమెందుకు తెలంగాణతో కలిసి ఉండాలి? ప్రెసిడెంట్ తర్వాత మొదటి ఉద్యమంలో చెన్నారెడ్డి ద్రోహం చేశాడు, రెండవ ఉద్యమంలో ఎవరైతే కాకానైతే ఉద్యమంలో చనిపోయింది అనుకోండి, వీళ్ళంతా 6 సూత్రాల ఒప్పందానికి ఒప్పుకొని మళ్ళీ యునైటెడ్ స్టేట్ అయింది, తర్వాత విడిపోయింది అనుకోండి. అప్పటి పరిస్థితుల్లో నేను ఏదైతుందో కంటిన్యూ అయినవానిగా. అయితే ఈరోజు నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను.